హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆ! కాకరకాయ. కాకరకాయ అమ్మో! చేదుగా ఉంటుంది. మేము తినలేం అనేవాళ్ళు కూడా ఈ కాకరకాయ పులుసు తింటారండి. దీనికోసం ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలని ఇలా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి అరగంట సేపు పక్కన పెట్టుకొని, ఆ వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి ముక్కలు వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుందాం. ఇలా మా అమ్మమ్మ చేసేదండి. నేను ఇదే స్టైల్‌లో చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఇందులో 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా వేసి ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూడండి. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా! ఇప్పుడు అవి కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఉప్పు అలానే ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని 2 నిమిషాలు ఈ కాకరకాయలని ఆయిల్‌లో ఫ్రై అవ్వనిద్దాం. ఈ 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకుందామండి. చూడండి 5 మినిట్స్ తర్వాత కాకరకాయ ముక్క అయితే కొంచెం ఫ్రై అయింది కదా! ఇప్పుడు కాకరకాయ ముక్క ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెడితే సరిపోతుందండి. కాకరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి 5 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మన కాకరకాయ ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మన చింతపండు పులుసు ఉంది కదా నానబెట్టుకున్నది, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో కరెక్ట్‌గా 18 నిమిషాలు ఉంచండి. మన కూర రెడీ అయిపోతుంది. చూడండి 18 నిమిషాల తర్వాత మన కర్రీ ఎలా ఉందో. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే చిన్న బెల్లం ముక్క వేయండి. బెల్లం వేస్తే టేస్ట్ చాలా బావుంటుందండి. నాకు ఉప్పు చాల్లేదని నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంతేనండి. మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.